In fact, there is no division like spiritual and material. వాస్తవానికి ఆత్మ సంబంధమైనది భౌతిక పరమైన పరిచర్యని విభజించవలసిన అవసరం మనకు లేదు. కానీ Even the things that we refer to as material, they are also spiritual in the sight of God. ఇప్పుడు భౌతికమైన విషయాల్లో సేవ చేసేవి కూడా దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైనవి. అవి కూడా They are spiritual service only. అవి కూడా ఆత్మ సంబంధమైన పరిచర్యే. But for our convenience sake, we are dividing it into spiritual and material. మన యొక్క సౌలభ్యం కొరకు భౌతికమైన సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య అని నేను విడదీస్తున్నాను అంతే. ఆ రెండు దేవుని దృష్టికి ఆత్మ సంబంధమైనవే. The basis for that division is chapter 6 of Acts of Apostles. ఎందుకు నేను ఇలా విభాగించానంటే అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయాన్ని నేను ప్రాతిపదికగా తీసుకున్నాను. We had referred to that chapter many times. చాలాసార్లు నిన్న ఆ అంశాలని మనము సారికి ఉటంకించాం. Peter is telling that we will devote ourselves to prayer and the ministry of God's word. మేము దేవుని వాక్యము బోధించటి యందును ప్రార్థన చేయటి యందును పని కలిగి ఉంటాము. For this other services we appoint the deacons or 7 men. ఆ మిగతా పరిచర్యల నిమిత్తము ఈ యొక్క 7 వ్యక్తులను పరిచారకులను నియమించండి అన్నారు. What was given to those 7 were the duty of looking after the material things. ఇప్పుడు ఆ 7 ఆ సందర్భంలో వారికి ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే వస్తు సంబంధమైన లేదా భౌతిక సంబంధమైన పరిచర్య వారికి ఇచ్చినట్టు. So there in Peter's words we see this twofold division. అక్కడ పేతురు చేసిన ఆ యొక్క 2 విధాల విభజన మనం చూస్తాం. Now what I want you to notice is, even though we see the duties of the elders clearly given in the scripture, దేవుని లేఖనాలలో సంఘ పెద్దల యొక్క బాధ్యతలు సుస్పష్టంగా ఉన్నప్పటికీ they, instead of giving importance to the spiritual matters, they are mostly after the material matters. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల నిమగ్నం అవ్వాల్సిన ఈ పెద్దలు భౌతిక సంబంధమైన పరిచర్యల వైపే ఎక్కువ నిమగ్నమై ఉంటున్నారు. When I say that, let me tell you another thing. నేను ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు మీరు ఇంకొక విషయం కూడా మనసులో ఉంచుకోవాలి. In the beginning of an assembly, ఒక సంఘ ఆరంభంలో these divisions and all may not be possible. ఇలాంటి ఆత్మ సంబంధమైన పని, భౌతిక సంబంధమైన పని విడదీయడం సాధ్యం కాదు. One person itself may have to do everything. ఒకే వ్యక్తి అన్ని చేయాలి అక్కడ. Later one more may be added. తర్వాత ఇంకొక వ్యక్తి సహాయంగా వస్తాడు. But this division may not be that clear, in the initial stage. ఆ సంఘ ఆరంభ దశలో సంఘం ఉన్నప్పుడు ఇలాంటి విభజన సాధ్యం కాకపోవచ్చు. Even in Jerusalem it did not happen at the beginning. యెరూషలేములోనే జరగలేదు అది. So it develops as it goes forward. కాలం జరుగుతుండగా, సమయం అవుతుండగా ఇలాంటి విషయాలు మనము చర్య తీసుకోవాలి. But this division of labor and assignment of labor should happen as the church develops and grows forward. సంఘము అభివృద్ధి చెందుతున్నప్పుడు, పురోగమిస్తున్న సందర్భాల్లో ఇలాంటి ఖచ్చితమైన విభజన జరగాలి. But the sad thing is, after 20 years, after 30 years, after 40 years, we remain the same. విచారకరమైన పరిస్థితి ఏమిటంటే 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా ఆరంభ దశలో సంఘం ఎలా ఉన్నదో అప్పటికి అలాగే ఉంటున్నారు. We have to see how the church should develop as the years pass by. సంఘము కాలము గడుస్తున్న కొలది అభివృద్ధి పరచబడాలని మనం చూస్తున్నాం. We have to see from the scripture. అవి కూడా లేఖనాల్లోంచే మనకు దొరుకుతున్నాయి. And try to practice it in the local assembly. కానీ అభివృద్ధి చెందిన సంఘములో జరిగిన కార్యక్రమాలని స్థానిక సంఘములో మనము ఆపాదించడానికి, అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. That is how the local assemblies can grow in every way. ఆ విధముగా స్థానిక సంఘాలు అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. That's how the local assemblies can develop next generation for the glory of God. ఇప్పుడు ఈ స్థానిక సంఘాలు రాబోయే తరాలకు అవి దేవుని మహిమార్థమై అందచేయబడతాయి. Now if you ask somebody what are the eldership duties, ఇప్పుడు ఎవరినైనా సర్వసాధారణంగా మీరు అడిగారనుకోండి, సామాన్యుల్ని సంఘ పెద్దలు ఏం చేస్తారయ్యా అని అడిగారనుకోండి, what will be the answer? వాళ్ళు తక్షణమే చెప్పే జవాబు ఏమై ఉంటుందండి? మీటింగ్ ప్రారంభిస్తారు ఒకటే, ఇంకా బోధిస్తారు, ఇంకా డబ్బులు లెక్క పెడతారు,
అసలైంది మర్చిపోయారు మీరు. And breaking of bread. రొట్టె విరుస్తారు. That's the most important thing. They won't allow anybody else to touch it. రొట్టె విరిచే దగ్గరికి సంఘ పెద్దలు తప్ప ఎవరిని రానివ్వరంటండి. అది చాలా ప్రాముఖ్యమైనదంట. అదే అలా ఇరిస్తేనే సంఘ పెద్దలుగా భావించుకుంటారు కొంతమంది. They only open the hall also. తాళం కూడా వాళ్ళే తీసేవాళ్ళు కూడా ఉన్నారంటండి. You see, all this which we mentioned now pertains to the deacon ministry. ఇప్పుడు దాకా మీరు చెప్పినవన్నీ కూడా పరిచారకులు చేయాల్సిన పనులు. అందులో బోధించడం పక్క తీసేయండి. Yeah, he said about ministry also. Ministry. Yeah, that's a different thing. అది తీసేస్తే all the rest, pertains to the duties of the deacons. పరిచారకులు చేయవలసిన పనులు అవి. Or what I mean is, the mistake that happened at the beginning of Jerusalem assembly, the apostles themselves doing everything, that same thing is repeated in history, in our own midst. అంటే సంఘ ఆరంభంలో యెరూషలేము సంఘం ఆరంభించబడిన తొలి దినాల్లో అపోస్తలులే మొత్తం అన్నీ చేస్తూ వచ్చారు కదా, అదే తప్పిదం సంఘ చరిత్ర కాలమంతట్లో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు మనలో కూడా అదే సాగుతుంది. Somebody said something? No. అంటే ఎవరో మాట్లాడుతున్నారండి? No, okay. You see, as I mentioned a few years back when I ministered, about taught about the deacons in an assembly. Few years back. కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒక సంఘంలో సంఘ పరిచారకుల యొక్క అంశాన్ని బోధించినప్పుడు, that was an assembly of 50 years, 60 years old. ఆ సంఘానికి ఉన్న వయసు ఎంత అంటే 50-60 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. It's a very big assembly. పెద్ద సంఘం అండి అది. Most of the assembly members are teachers and all that, that kind of a locality. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, టీచర్స్, అలా మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు. Not in Andhra, it is in Kerala. ఇది ఆంధ్రాలో కాదు, కేరళలో. So, after those sessions, what they said is, no one has taught us this and we don't know that there are deacons in the assembly. సంఘానికి లేదా సంఘములో పరిచారకులు ఉండాలన్న సంగతి మాకు తెలియదు, అదొకటైతే. మాకు ఎవరు బోధించలేదు, అది రెండోది. But the thing is, it is very clearly taught in the New Testament. కానీ క్రొత్త నిబంధనలో చాలా సుస్పష్టంగా చెప్పబడిన అంశం అది. We often call ourselves as New Testament pattern assembly. చాలా సందర్భాల్లో క్రొత్త నిబంధన అనుసరిస్తున్న సంఘాలుగా మనం పిలుచుకుంటాం. What is the meaning of that? కొత్త నిబంధన సంఘాలుగా మనం పిలువబడుతున్నప్పుడు దాని అర్థం ఏమిటి? The assemblies that follow the pattern seen in the scripture. అంటే ఈ సంఘాలు క్రొత్త నిబంధనలో లేఖనాల్లో పొందుపరచబడిన అంశాలని వెంబడించే సంఘాలు అని అర్థం. When we say about the pattern, ఆ పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని చెప్తే, when we say about the pattern, ఆ నమూనా ప్రకారం నడుస్తున్నాయని చెప్తే, there is no chapter or a book giving the pattern, step by step. ఏ అధ్యాయము లేదా ఏ పుస్తకంలో ఈ యొక్క నమూనా 1, 2, 3, 4 అని ఉండదు. We have to, it is not given. That's what you said? Yes. Okay. But we have to, understand that from various portions of the New Testament. అందువలన కృత నిబంధనలో ఉన్న అనేక భాగాల నుండి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. All the study of the scriptures is like that only, isn't it? లేఖనాల ధ్యానం అంతా అలాగే ఉంటుంది కదా. We have to put together various things and try to understand, explain, and then we, build up the doctrines. అనేక లేఖనాలని అచ్చట తీసుకుని వచ్చి వాటిని పొందుపరిచి దాంట్లోంచి ఒక సారాంశాన్ని తీసుకుని మనం సిద్ధాంత నమూనా లేకపోతే పద్ధతి ఏంటో మనకు అర్థమవుతుంది. And we try to follow that pattern that we understand from the New Testament. లేఖనాల నుంచి క్రొత్త నిబంధనలో మనకు దొరికిన ఆ యొక్క అంశాల ద్వారా మనం దాన్ని వెంబడించేవారుగా ఉంటాం. But at the same time we should remember that all that we see now are not after the pattern. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ లేఖనానుసారంగా ఆ నమూనానుసారంగా కనిపించట్లేదు. So what I am trying to say is, we see that this division of labor and assignment and all that doesn't happen in the local assemblies. ఇప్పుడు పని విభాగించడం, ఎవరు పని వారు చేయడానికి వారు భుజాల మీద పెట్టడం అనేది నేటి దినాల్లో సంఘాల్లో జరగట్లేదు. Now there are 2 passages in the New Testament, క్రొత్త నిబంధనలో 2 భాగాల్లో, which very clearly presents before us the duties of the local assembly. ఒక స్థానిక సంఘములో చేయవలసిన బాధ్యతలు స్పష్టంగా రాయబడ్డాయి.
We will read that. వాటిని మనం చదువుకుందాం. The two passages will not give the explanations. అక్కడ మనకి వివరణ ఉండదు. That explanations we have to see from other portions. వాటి యొక్క వివరణ మనం వేరే భాగాల్లోంచి తీసుకోవాలి. But we will read this two basic texts in the scripture. లేఖనాల్లో పొందుపరచబడిన ఈ రెండు ప్రాముఖ్యమైన భాగాల్ని మనం తీసుకుందాం ఇప్పుడు. One is Acts 20 and verse 28. మొదటి లేఖన భాగము అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. We had read that before also. ఇంతకు ముందు కూడా మనం దాన్ని చదివాం కదా. Let us read that again. మరలా చదువుకుందాం. అయినా కానీ 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. There we see, feed the flock of God. దేవుని మందను కాయుడి. Now come to 1 Peter chapter 5. Is it feeding there in the? Yeah, feed the church of God. To feed the church of God. Take heed unto thyself and unto yourself and to all the flock over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood. We will explain it later. You read whatever is there. I read. Yeah. And 1 Peter chapter 5. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం verses 1 to 3. 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. సాక్షిని ఓకే. చాలు. There also in verse 2 we read the same thing, feed the flock of God. దేవుని మందను కాయుడి. మేపుడి అని ఉంది ఇంగ్లీష్లో, ఇక్కడ కాయుడి అని ఉంది. హియర్ ప్రొటెక్ట్ ఇస్ రిటన్. There in that portion same word is protect used. Yeah, okay. So in this expression, feed the flock or feed the church of God, we have the duties involved implied for the eldership. ఇక్కడ మందను మేపుడి, దేవుని సంఘమును మేపుడి అనే దాంట్లో సంఘ పెద్దల యొక్క పని నిమగ్నమై ఉన్నది. But I think because of our translations, well, there is a need of explaining that word feed. మందను మేపుడి అనే దానికి వివరణ కావాలి కాబట్టి తర్జుమాలో కాయుడి అని వచ్చింది. Normally when you say feed, it means give food. ఎప్పుడైనా మందను మేపుడి అంటే ఆహారం ఇవ్వడం వస్తుంది కదా. But literally that word used here and in Acts of Apostles also, it means to shepherd the flock. మందను కాయడమే, మందను కాయడం, మేపడం, ఆ రెండు దాంట్లో ఉన్నాయి. What is the meaning of that word there? Protect. సేమ్ కాయుడి. Kayudi means protect. Okay. It's more than protection. It is more are involved in that. కాయడం కంటే ఇంకెక్కువ అర్థం దాంట్లో ఉంది. It means to shepherd the flock. మందను మేపడం. So when you say shepherd the flock, మందను మేపడం అంటే all that a shepherd would do it's to his flock, elders are supposed to do for the house of God, for the church of God. ఇప్పుడు ఒక మంద కాపరి గొర్రెల మందకు మేపడంలో ఉన్న అన్ని విషయాల్లో ఏమైతే చేస్తాడో అలాగే సంఘ పెద్దలు స్థానిక సంఘములో ఉన్న దేవుని పిల్లలకు అన్ని కార్యాలు చేయాలంట. In the shepherding there are lot of things to be done. కాయడంలో చాలా విషయాలు నిమగ్నమై ఉన్నాయి. Just think about a shepherd looking after the sheep. ఇప్పుడు ఒక కాపర్ని మీరు చూడండి, మందను కాసే కాపర్ని. Well, he will have to give the food, దానికి ఆహారం ఇవ్వాలి, he will have to protect it, దాన్ని కాయాలి. like that there are many things that he will have to do. దానికి చేయవలసిన కార్యాలు చాలా ఉంటాయి. Psalm 23 gives a picture of what the shepherd does to his flock. 23వ కీర్తనలో మందకు కాపరి ఏమేమి చేస్తాడన్న సంగతి
మనకి రాయబడింది కదా in John 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా when the Lord presents himself as the good shepherd, ప్రభువు తన్ను తానే మంచి కాపరిగా చూపించినప్పుడు there also we see what the shepherd does for the sheep. అక్కడ మంద కొరకు కాపరి ఏమి చేస్తాడో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. So from these two chapters, that is Psalm 23 and John 10, we can actually develop this topic of the duties of the 23వ కీర్తన నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం నుంచి ఈ యొక్క కాపరి యొక్క బాధ్యతలు మనం బయటికి తీసుకురావచ్చు. But what we are going to do is, కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, we are going to the epistles where we see this being mentioned and connect it with other portions and understand it. పత్రికల్లో ఈ యొక్క కాపరి పదానికి అనుసంధానమైన అంశాలను తీసుకుని మిగతా లేఖన భాగాలతో మనం అనుసంధానించబోతున్నాం. Now again, if you look at it, there are about 7 points. మీరు చూస్తే అక్కడ 7 అంశాలు ఉన్నాయండి. So this morning also it is 7 up, okay. మళ్ళీ వచ్చిందండి 7 up. Now, if you look at Acts 20:28, we see the first duty of, or the foremost duty of the elders. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రప్రథమమైన బాధ్యత, ప్రాముఖ్యమైన బాధ్యత అక్కడ వ్రాయబడి ఉన్నది. See how that verse begins. వచనం ఆరంభం ఎలా ఉందో చూడండి. Take heed therefore unto yourselves. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. తెలుగులో చివర్లో ఉందన్నమాట. Take care of yourselves. మీ మట్టుకు మీరు జాగ్రత్త. As far as his ministry is concerned, well, he will have to keep himself fit for doing the work, the ministry. ఈ పని విషయమై, ఆ పని చేపట్టే విషయమై, ఆ చేపట్టే వ్యక్తి మొట్టమొదటిగా దానికి సమర్థుడైన వాడైనట్టుగా జాగ్రత్త పడాలి. To look after the sheep, the shepherd will have to be strong and able. ఆ మందను జాగ్రత్తగా చూసుకోవడానికి మంద కాపరి సమర్థుడైన వాడై ఉండాలి. If he doesn't care for himself, he may fall into danger and he will not be able to look after the sheep. అతడు జాగ్రత్తగా లేకపోతే, సమర్థుడుగా లేకపోతే అతడు ప్రమాదంలో పడతాడు. So in the list we put this first. అందువలన ఈ 7 అంశాల్లో ఇది ప్రప్రథమమైన అంశంగా పెడుతున్నాను. Take care of yourself. నీ మట్టుకు నీవు జాగ్రత్త. That's the first part, first duty in the shepherding responsibilities. ఈ యొక్క కాపరత్వపు బాధ్యతల్లో ఇది ప్రప్రథమైనది. A similar verse we have in 1 Timothy chapter 4 also. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో కూడా దీన్ని పోలిన ఒక వచనం మనకు కనబడుతుంది. Verse 16. 16వ వచనం చూడండి. 4:16 చదవండి దొరికిన వాళ్ళు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త. There also we see that take heed unto yourself. నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. And to the doctrine. తర్వాత నీ బోధ అన్నాడు. The most important duty that Timothy had was in the area of doctrine. తిమోతికి ఇవ్వబడిన బాధ్యతల్లో చాలా ప్రాముఖ్యమైన బాధ్యత సిద్ధాంతపరమైన బాధ్యత. He was not an elder. అతడు ఒక పెద్ద కాదు. He was a teacher. అతడు బోధించే బోధకుడు. Doctrines, giving the doctrines, establishing the believers. సిద్ధాంతాలు బోధించి విశ్వాసులను స్థిరపరిచే బాధ్యత గలవాడు. But before he does it, ఆ యొక్క పని అతడు నిర్వర్తించక ముందు he will have to take care of himself. అతడు తన్ను గురించి జాగ్రత్త వహించాలి మొట్టమొదట. If he goes wrong, అతడే తప్పులోకి వెళ్ళిపోతే and still teach the scriptures, అప్పటికీ లేఖనాలు బోధిస్తే it's not going to be accepted. అది ఎవరో అంగీకరించరు. So take care of yourself. నిన్ను గురించి జాగ్రత్త. If Timothy's area of responsibility was doctrines, తిమోతికి ఇవ్వబడిన బాధ్యతల్లో నిమగ్నమైన బాధ్యత ఏంటంటే సిద్ధాంతపరమైన బాధ్యత అయినప్పుడు, area of the responsibility for elders is the flock. కానీ సంఘ పెద్దల యొక్క బాధ్యత లేదా బాధ్యత పరిధి ఏంటంటే మంద. So Paul says, take heed therefore unto yourself and to all the flock.
నిన్ను గూర్చి జాగ్రత్త, మందను గూర్చి జాగ్రత్త అన్నాడండి. If you don't take care of yourself, you will not be able to fulfill your duty for the flock. మంద గురించి నువ్వు జాగ్రత్త వహించాలి అని అంటే నిన్ను గూర్చి జాగ్రత్త వహించాలి. ఒకవేళ నీవు అజాగ్రత్తగా ఉంటే మందను జాగ్రత్తగా కాపాడలేవు. A servant of the Lord said like this, ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, the greatest need of my people is that I should have a committed life. నా ప్రజల యొక్క అవసరమైన అవసరత ఏంటంటే, అతి ప్రాముఖ్యమైన అవసరత ఏంటంటే నేను నమ్మకస్తుడినై ఉండాలి అన్నాడు. Yeah, the greatest need of my people is that I should be committed, surrendered. నా ప్రజల యొక్క అత్యవసరమైన అవసరం ఏంటంటే నేను అప్పగించబడిన వాడినై నమ్మకస్తుడినై ఉండాలి. అదే వారి యొక్క అవసరత. Very often we give this example. సర్వసాధారణంగా ఈ ఉదాహరణ చెప్తాం. You know, when you travel by flight in the plane, మనము ఆ యొక్క విమానంలో ప్రయాణం చేసినప్పుడు before the flight starts, the flight attendants, they give many instructions, you know, to the travelers. ఆ విమాన ప్రయాణం ఆరంభం కాకముందే విమాన సిబ్బంది కొన్ని నియమాలు ప్రకటిస్తారు, తెలియచేస్తారు. One of the instruction is this. వారు ప్రకటించే లేదా చెప్పే నియమ నిబంధనలు ఒకటి ఏమిటంటే, They say in the plane, if oxygen is less, ఒకవేళ మీకేమైనా విమానం పైకి వెళ్ళిన తర్వాత you know, ఈ ప్రాణవాయువు ఏమైనా తగ్గిపోతే, ఆక్సిజన్ తగ్గిపోతే, you know, breathing becomes difficult then. మనము ఊపిరి పీల్చుకోలేము. And for that they have some system, some provisions. అందువలన మనకి ఆక్సిజన్ వాళ్ళు ఇవ్వడానికి, ప్రాణవాయువు వారు మనకి ఇవ్వడానికి కొన్ని పద్ధతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. For every passenger, there is a mask fixed on top and that will fall. మన పైన ఆక్సిజన్ ఇచ్చే ఒక మాస్క్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిందో అది ఇలా కిందకు వస్తుంది. They will have to fix it and breathe. అప్పుడు అది మనం పెట్టుకుంటే దాంట్లోంచి మనము ఊపిరి పీల్చుకునే ప్రాణవాయువు అందుద్ది. So instruction in connection with that will be given. దాని గురించిన నియమము మనకు తెలియజేస్తారు. They will tell how to fix and all that. అది ఒకవేళ ఆక్సిజన్ తగ్గితే ఆ మాస్క్ కిందకు రాగానే మనం ఎలాగ అమర్చుకోవాలి అన్న విషయాలు స్పష్టంగా చెప్తారు. You know, in the flight there will be mothers sitting with children and all that. విమానంలో తల్లులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. So they give an instruction like this at the end of you know, those things. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత చివరిగా వాళ్ళు ఏం చెప్తారంటే, If such things happen, ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతే, before you give the mask to the children, నీవు నీ పిల్లలకి ఆ యొక్క మాస్క్ పెట్టక ముందు you fix it on you. Secure yourself first. ఫస్ట్ నువ్వు పెట్టుకోవాలి అంటారంట. Not the children first, but you do it for yourself first. ముందు నీ పిల్లలకు పెట్టక నువ్వు పెట్టుకో అంటారంట. Why is it like that? ఎందుకో తెలుసా మీకు? Mothers normally give it to the children first, isn't it? తల్లులు ఏం చేస్తారంటే పిల్లలకి పెట్టేస్తారు ముందు. That's why they say, before giving it to the children, you do it yourself. ముందు నీకు పెట్టుకో, వాళ్ళకి పెట్టక ముందు నువ్వే పెట్టుకోవాలని చెప్తారు. The reason for telling that is this. దానికి అలా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, if that mother takes it and tries to fix it for the children, ఆ పిల్లవాడికి పెట్టడానికి ఆమె ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, by the time she finishes with the children, she may lose her life. ఆ పిల్లలకు పెట్టే సందర్భంలో ఏమవుద్దంటే ఆక్సిజన్ అందక ఊపిరి అందక ఆమె పడిపోద్ది. So fix for yourself first. ముందు నువ్వు పెట్టుకున్నావు అనుకో, then the children. అప్పుడు పిల్లలకు పెట్టొచ్చు. You got the point? అర్థమైందా మీకు? Whenever I hear that, I remember this. Thyself and the flock. నీ మట్టుకు నిన్ను గుర్చియు యావత్తు మందను గుర్చియు అని నాకు జ్ఞాపకం వస్తుంది అనమాట. So take care of yourself first. మొట్టమొదట నిన్ను గుర్చిన జాగ్రత్త నీకు ఉండాలి. When you say take care of yourself, what does that mean? నిన్ను గురించి జాగ్రత్త అంటే అర్థం ఏంటి? Get up in the morning, ఉదయమే లేవడం, go for 45 minutes walk, 45 నిమిషాలు వ్యాయామం చేయడం, after coming back, ఇంటికి వచ్చిన తర్వాత drink Horlicks, మంచి హార్లిక్స్ తాగడం, then go to జిమ్కి వెళ్ళడం. Is that what does it mean? What it means? అదా నిన్ను గురించి జాగ్రత్త తీసుకోమంటే? No, here Paul is telling about the spiritual, care that you have to give. ఇక్కడ ఆత్మ సంబంధమైన జాగ్రత్త పౌలు మాట్లాడే జాగ్రత్త. Physical things also you have to take care of yourself. That's another thing. భౌతికమైన
ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, అది వేరే అంశం. But Paul is telling here about the spiritual care that you have to give to yourself. ఆత్మ సంబంధమైన జాగ్రత్త, నీవివ్వాల్సిన జాగ్రత్త మాట్లాడుతున్నాడు ఇక్కడ. Be spiritually fit. ఆత్మ సంబంధంగా నీవు దృఢంగా ఉండాలి. Your prayer life, నీ ప్రార్థనా జీవితం, your time with word of God, దేవుని వాక్య పారాయణ జీవితం, your spiritual condition, నీ ఆత్మ సంబంధమైన స్థితి, your relationship with others, ఇతరులతో నీకున్న సంబంధాలు, your home life. నీ కుటుంబ జీవితం యొక్క విధానం. There are various areas where you have to take care of yourself. నీ జీవితంలో ఈ అన్ని ప్రాంతాల్లో నీవు జాగ్రత్త వహించాలి. That is taking care of yourself. అది నిన్ను గూర్చిన జాగ్రత్త. If you don't take care of yourself, ఒకవేళ నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే you may be doing lot of things for the assembly. కానీ సంఘానికి చాలా నువ్వు సేవ చేయవచ్చు. That cannot be effective if you are a failure in your own life. నీ యొక్క స్వంత జీవితంలోనే నీ వైఫల్యం చెందిన వాడివై ఉన్నప్పుడు నీ పరిచర్య ప్రభావవంతంగా ఉండదు. The biggest need of the flock that God has given to you is that you should be a committed person. ఈ యొక్క నీ మంద, నీకు ఇవ్వబడిన మంద యొక్క చాలా శ్రేష్టమైన అవసరత ఏంటంటే నీవు నమ్మకస్తుడుగా ఉండాలి, అప్పగించబడిన వాడుగా ఉండాలి. I'm sure that while we listen to this word, we all have lot of things to examine ourselves, isn't it? ఈ మాటలు వింటున్నప్పుడు మనం అందరం కూడా చాలా విషయాలు జాగ్రత్త పడాలని మనసులో మనకి బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అవునా కదా? Listening this, no one can say like this. ఈ మాటలు వింటూ ఎవరు ఇలా చెప్పలేరు. Now one point is over, this is not for me, I am okay. ఒక అంశం అయిపోయింది, ఇది ఈ అంశంలో నేను ఉన్నాను, ఇందులో నేను పాస్ అయిపోయాను అనుకుంటా ఎవరికి అవకాశం లేదు. This is not for me, I am all right. ఇది నాకు కాదు, ఈ విషయంలో నేను పాస్ అయ్యానని చెప్పడానికి అవకాశం లేదు. Nobody can say like that. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఆ మాట చెప్పలేం. We all have to deal with ourselves and keep dealing with ourselves. మన గురించి మనం జాగ్రత్త వహించవలసింది ఇంకా మిగిలే ఉంది, మంద కొరకు చేయవలసింది కూడా మిగిలే ఉంది. We have to keep doing it. దాన్ని మనం అలాగే కొనసాగిస్తూనే ఉండాలి, మన కోసం చేసే జాగ్రత్త. It's not for a day or for a week, it should be done all our life. ఇది ఒకరోజు లేదా ఒక నెల ఒక సంవత్సరం చేసేది కాదు, అనుదినము మన గురించి జాగ్రత్త తీసుకుంటూనే ఉండాలి. Number 2, రెండవది feeding the flock or giving food to the flock. మందను మేపడం లేదా కాయడం. Come to Hebrews chapter 13. హెబ్రీ పత్రిక చాప్టర్ 13, 13వ అధ్యాయం verse 7. 7వ వచనం చదువుదామా? 13:7. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. Here the writer is reminding them about those who led them in the past. ఇక్కడ గ్రంథకర్త గత కాలంలో వారిని నడిపించిన వారిని గురించిన విషయాలు వారికి తెలియచేస్తున్నాడు. When it says those who have led them, it means they are not alive now. మీకు వాక్యం బోధించి మిమ్మల్ని నడిపించిన వారు అంటే వాళ్ళు అప్పుడు బ్రతికి లేరు. Probably they were martyred by now then. ఈ వాక్యాలు రాసే సమయానికి వాళ్ళు ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు. But the writer says what they were doing. కానీ వాళ్ళు ఏం చేశారో గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నాడు. The important thing there is who have spoken unto you the word of God. మీకు దేవుని వాక్యము బోధించిరి. They gave the word of God to the flock. మందకు వారు దేవుని వాక్యం బోధించారంటండి. I think after taking care of yourself, this is the most important duty an elder has. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త తీసుకున్న తర్వాత నీకుండవలసిన రెండవ ప్రాముఖ్యమైన బాధ్యత మందకు వాక్యం బోధించడం. Think about a shepherd again. మరలా మంద కాపరిని మీరు చూడండి. About their duties, taking them to the good pastures is the most important duty for them. మందను మంచి పచ్చిక బయళ్ళ యొద్దకు నడిపించడం అనేది వారి యొక్క బాధ్యతల్లో ప్రధానమైన బాధ్యత. They have to eat good food. మంచి ఆహారం కావాలి మందకు.
So the local assembly also should have elders which labors in the word of God. స్థానిక సంఘములో పెద్దలనేవారు లేఖనాల యందు ఎక్కువ ప్రయాసపడేవారై ఉండాలి. Spend time in the presence of God, receive God's word and bring it to the people. దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యం ఎదుట సమయం గడపాలి, దేవుని యొద్ద నుండి పొందుకోవాలి, మందకు ఇవ్వాలి. Many of the elders do not do that. చాలామంది పెద్దలు ఈ పని చేయరు. They don't labor in the word of God. వాక్యమందు ప్రయాసపడరు. They just look at eldership as a position. వారు సంఘ పెద్దలు అనేది ఒక హోదాగా చూస్తారు. They think that their duty is only to sit in the front and manage things. వారు మందకు ముందు వేసుకుని కూర్చుని ఏదో విషయాలు చక్కబెట్టడమే వారి బాధ్యత అని భావిస్తున్నారు. They only manage the assembly. సంఘంలో కార్యక్రమాలు నిర్వహించడమే వారి బాధ్యత అనుకుంటున్నారు. That's not eldership, it is managers. అది సంఘ పెద్ద బాధ్యత కాదు, దాన్ని మేనేజర్ అంటారనమాట. I hope you are understanding. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Spend time with the word of God. లేఖనాలతో సమయం గడపండి. It's called as a laboring in the word of God. అందుకే వాక్యమందు ప్రయాస అన్నాడు. Labor in the doctrines. సిద్ధాంతాల యందు ప్రయాసపడ్డం. Let me tell you one thing. ఒక విషయాన్ని చెప్పనివ్వండి. We are living in very difficult days. మనము చాలా భయంకరమైన కాలములో ఉన్నాం ఇప్పుడు. Now false teachings are spreading like anything. ఈ అబద్ధ బోధలు, అబద్ధ ప్రచారాలు చాలా విరివిగా విస్తృతంగా వ్యాపిస్తున్న దినాలివి. From among ourselves itself there are many who bring wrong teachings. మనలోనే చాలా మంది దుర్బోధలు బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. Even the deity of the Lord Jesus Christ is questioned. యేసు క్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And the dangerous thing now is, ఇప్పుడున్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, whatever you teach you can spread it around the world in few seconds. నీవు ఏది బోధించినా అది ప్రపంచమంతటా కొన్ని సెకండ్స్లోనే, క్షణాల్లోనే వ్యాపింపజేసే సామర్థ్యం వచ్చేసింది జనాలకి. False teachings are spreading like that speed. ఈ యొక్క దుర్బోధలో అంత వేగవంతంగా విస్తరిస్తున్నాయి. It comes online, everywhere. ఎక్కడ చూసినా ఇవన్నీ కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. Even if we do not want, it's there in our pocket in the mobile. నీకు అవసరం లేకపోయినా నీ యొక్క పాకెట్లో ఉన్నాయి, నీ మొబైల్లో కూడా ఉన్నాయి. That way they spread, and these people use this media, social media, excellently well. వాళ్ళు ఈ యొక్క సోషల్ మీడియాను చాలా ప్రభావవంతంగా నిపుణతతో వాడుకుని ఈ యొక్క దుర్బోధన వ్యాపింపజేస్తున్నారు. We may not be aware, but remember our young people are connected with all this. మనకు తెలియకపోవచ్చు, కానీ మన యవన తరం అలాంటి వాటితో అనుసంధానించబడ్డారు. This is the time of social media. ఇది సోషల్ మీడియా కాలం అండి ఇది. See, Vijay got a big majority there, isn't it? విజయకి అక్కడ పెద్ద విజయం సాధించబట్టిందని తమిళనాడులో, తెలుసు కదా మీకు. Nobody thought that he will get that much. అతడు అంత విజయం సాధిస్తాడని ఎవరు ఊహించలేదు. Forecast and all that did not count him at all in the list. అసలు అతని కోసం చెప్పిన ఈ సెఫాలజిస్టులు ఎవరు కూడా, ఈ లెక్కలు వేసే వాళ్ళు ఎవరు కూడా అంత చెప్పలేదు. But see how. కానీ ఎలా అయ్యాడో చూడండి. He was using social media. అతను వాడింది ఒకటే, ఈ సోషల్ మీడియా. Young people were after him. యవనస్తులు అందరూ అతను వెంట వెళ్ళిపోయారు. Now cockroach party. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఒకటి వచ్చింది, తెలుసు కదా మీకు. Millions of followers in few days. ఒక కొన్ని దినాల్లో లక్షల కోట్ల మంది దానికి వచ్చారండి. Somebody sitting somewhere fed something online and around the world people are catching it up. ఎక్కడో కూర్చుని ఒక చిన్నది ఆ సోషల్ మీడియాలో దాన్ని పంపిస్తే ప్రపంచమంతా వ్యాపించేస్తుంది. So the media that influences now the most is the social media. ఇప్పుడు మనల్ని అందరినీ ప్రభావితం చేసే మీడియా ఏంటంటే సోషల్ మీడియా. And all the false teachers are using it to the maximum. ఈ అబద్ధ బోధకులందరూ దాన్ని ఎంత ప్రభావవంతంగా వాడుకుంటున్నారంటే వారు శక్తి వంచన లేకుండా వాడుకుంటున్నారు. So believers, especially the young people, are carried away by all this. ముఖ్యంగా యవన తరం మనం కోల్పోతున్నాం, వాళ్ళు దాన్ని ఆ మీడియా వెంట కొట్టుకుపోతున్నారు. So the leadership in the assembly should know the dangers that are around. ఈ స్థానిక సంఘాన్ని నడిపించే నాయకులు చుట్టూ ఉన్న ప్రమాదాన్ని పసిగట్టాలి. And he should work in such a way that nobody would be misguided from his flock. ఇప్పుడు మన మందలోనికి చేర్చబడిన వారు ఎవరు కూడా తప్పు ద్రావిన తప్పిపోకున్నట్లుగా
వారిని రాబట్టడానికి పట్టి ఉంచడానికి అంత జాగ్రత్తగా పనిచేయాలి. When we come to Psalm 23, 23వ కీర్తనలోనికి రండి. there we see what the psalmist says. అక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో ఉంది. He says what the shepherd does for him. మంద కొరకు కాపరి ఏం చేస్తాడో అక్కడ రాశాడు. In verse 2 he says, he maketh me to lie down in green pastures. పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుండజేయును. Leadeth me beside still waters. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. That means in good pastures and in good waters the shepherd leads the flock. అంటే మంచి పచ్చిక యొద్దకు మంచి నీళ్ల యొద్దకు మందను నడిపించేవాడు కాపరి. Green pastures, the grass, when the sheep eats from there. ఆ మంచి పచ్చిక బయళ్ళు, ఆ రుచికరమైన పచ్చిక బయళ్లను మంద ఆస్వాదిస్తుంది. About the green pastures and the shepherd and all that, shepherding is told like this. ఈ యొక్క పచ్చిక బయళ్ళు లేకపోతే ఈ మంద అనే దాన్ని కాపరి అనే విషయాలు ఇలా చెప్పబడ్డాయి. Days before that itself, the shepherd would visit that pasture. ఈ మందను అక్కడికి తీసుకెళ్ళక ముందే కొన్ని దినాలకు ముందే మంద కాపరి వెళ్ళి చూస్తాడంటండి. He will see whether it is good for his flock or not. తన మందకు ఆ మేత స్థలము మంచిదా కాదా అని పరీక్షిస్తాడంట. Here and there may be some poisonous plants. అక్కడక్కడ ఆ పచ్చిక బయళ్ళలో కొన్ని విషపూరితమైన చెట్లు ఉంటాయంట. If the sheep bite that, well, problems. ఒకవేళ ఈ యొక్క గొర్రెలు ఆ యొక్క విషపూరితమైన మొక్కలు తింటే దీనికి అనారోగ్యం వస్తుంది, చచ్చిపోతాయి. So he will pluck all that. ముందు మందను తీసుకెళ్ళక ముందే అక్కడ ఏ అయితే మందకు హాని చేసే విషపూరితమైన మొక్కలునే వాటిని పీకి అవతల పడేస్తాడు. Sometimes he plants good healthy grass and all that there in the midst. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మంద వచ్చి తినడానికి ఆరోగ్యదాయకమైన వృక్షాలని మొక్కల్ని కొన్ని నాటి కూడా వస్తాడంట. And it is told that in the advanced countries, especially western countries, the shepherds will take good vitamin tablets which are good for the sheep and spread among the grass. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మంద కాపర్లు ఏం చేస్తారంటే వాటికి పోషకాలు ఇచ్చే టాబ్లెట్లు తీసుకెళ్ళి ముందే ఆ యొక్క పచ్చిక బయళ్ళకి వేస్తారంట. So that means he prepares the pasture for the sheep. దాని అర్థం ఏంటంటే ఈ మందను మేపడానికి ఆ యొక్క పచ్చిక బయళ్ళను ముందే కాపరి సిద్ధం చేస్తాడు. Health of the sheep is his concern. మంద యొక్క ఆరోగ్యమే కాపరి యొక్క ప్రధానమైన చింత. So should be the elders to the flock that is given to him. మంద నీకివ్వబడిన మంద, నువ్వు చూస్తున్న మంద విషయమై నీవంతా జాగ్రత్త వహించాలి. For that you have to labor with the word, as I mentioned already. నేను ఇందాక చెప్పినట్టుగా అది చేయాలంటే నువ్వు వాక్యమందు ప్రయాసపడాలి. When we were considering the eldership qualifications, ఇప్పుడు ఈ యొక్క సంఘ పెద్దలు వారి యొక్క అర్హతల గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు one thing we noticed was they should be apt to teach. వారికి ఉన్న లక్షణాల్లో ఒకటి వారు బోధింప సమర్థులై ఉండాలి అని చూసాం కదా. Means equipped to teach. అంటే బోధించగలిగిన సామర్థ్యత సంతరించుకుని ఉండాలి. To teach you have to learn first yourself. నువ్వు బోధించాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. And you have to keep learning. నేర్చుకుంటూనే ఉండాలి. You have to meditate upon the word of God. నువ్వు లేఖనాలని ధ్యానిస్తాలి. Increase your knowledge. నీ జ్ఞానోపార్జన చేయాలి. As I mentioned already, know the dangers around. ఇందాక చెప్పినట్టుగా మందకున్న ప్రమాదాలన్నీ ముందే పసిగట్టాలి. Be connected with the flock and know the need of them. మందతో అనుసంధానించబడాలి. మంద యొక్క అవసరాలు తక్షణమే ఎరిగిన వాడవై ఉండాలి. That's being apt to teach. అదే బోధించ సామర్థ్యం అంటే. Elders, they should be ready to learn from anything, from anyone. ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా నేర్చుకోవడానికి సుముఖత కలిగిన పెద్దలుగా ఉండాలి. Mostly I have seen is once you have become an elder, you think that you have arrived. There is no more need of learning at all. చాలా సందర్భాల్లో సంఘ పెద్ద అయినంటే ఇంక అయిపోయింది అంతే, ఇంక నేర్చుకోవాల్సిన పనే లేదు అనుకుంటున్నారు చాలా మంది. I often say that you should be ready to even learn from small children. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చిన్ని పిల్లల నుంచి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నీకు. Without that you cannot give the word of God to you, cannot feed the flock.
అలా నేర్చుకోకపోతే నువ్వు మందను మేపలేవు. Number 3, మూడవది, watch for their souls. ఆత్మలను కాయుడి అని ఉంది కదా. You have that in Hebrews chapter 13 verse 17. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, వారి ఆత్మలను కాయుడి. Yeah, obey them that have rule over you and submit yourselves, for they watch for your souls. మీ ఆత్మలను వారు కాయుచున్నారు అన్నాడు. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వరే ఉండి మీ ఆత్మలను కాయుచున్నారు అన్నాడు. Here when it says souls, that actually speaks about their life, children's, the flock, the sheep's life. ఇక్కడ ఆత్మలు అనగా మంద యొక్క ఆత్మలు. So life, ప్రాణాలు, లైఫ్ not prana, their life, their daily life, their being. మంద యొక్క ఆత్మలను లేదా వారి యొక్క జీవన విధానాన్ని కాపాడాలి. Yeah, they look after the life of the people. దేవుని ప్రజల యొక్క జీవన విధానాన్ని వారు కాయవలసిన వారుగా ఉన్నారు. Just like the parents look after the children, it's their responsibility to look after the flock. ఆ తల్లిదండ్రులు పిల్లల యొక్క జీవన విధానాన్ని ఎలా కాపాడతారో మంద యొక్క జీవన విధానాన్ని కాపాడవలసింది పెద్దలు. The word watch we often use in connection with the soldiers and watchmen. కాయుడి అంటే వాటిని జాగ్రత్తగా చూసుకునుడి అనే ఈ పదము ఈ యొక్క వాచ్మ్యాన్ కానీ లేదంటే సైనికులకు కానీ సంబంధించిన పదం అన్నమాట. Think about a watchman. He cannot sleep when he on duty. వాచ్మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అతడు చూస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, అతడు పడుకోకూడదు. You have to be alert always. అతడు ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి. That is the idea here. అదే ఆలోచన ఇక్కడ ఉన్నది. Now when you say you should be watchful, నీవు ఎల్లప్పుడూ కూడా చైతన్యవంతంగా జ్ఞప్తిలో ఉండాలంటే what is the main idea there? అక్కడున్న ప్రధానమైన ఆలోచన ఏమిటంటే, when you look in the scripture we see watchfulness being connected with prayer. ఎప్పుడు కూడా మెలకువగా ఉండుడి అనేది ప్రార్థనతో అనుసంధానించబడింది లేఖనాల్లో. Watch and pray. మెలకువగా ఉండి ప్రార్థించండి. So when it says watch for your souls, that tells us the responsibility of praying for the believers. ఇప్పుడు వారి ఆత్మలను మీరు కాయండి లేదంటే మెలకువగా ఉండి కాయండి అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనలో ఉండండి అని. When we come to 1 Samuel chapter 12 and verse 23, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనానికి మనం వస్తే, there Samuel is telling that he will pray for the believer, for the Israelites, and if he doesn't do that, I am sinning against God. నేను ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుదునని చెప్పాడు సమూయేలు. The leaders of the assembly also should think about the same thing. స్థానిక సంఘము యొక్క నాయకులుగా ఉన్నవారు ఇలాగే భావించాలి. They should pray for the people whom God has given to their keeping. వారికి ఇవ్వబడిన స్థానిక సంఘము యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేసేవారై ఉండాలి. How much do we pray that? How much do we do that? ఎంత ప్రార్థన చేస్తున్నాం మనం? We often ask them to pray for us, isn't it? అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్తాం వాళ్ళకి మనం. But how much do we pray for them? వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? We have to take the name of each one, and remember them in the presence of the Lord. వారిని పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనలో కాచి ఉండడం, వేచి ఉండడం. Remember a brother telling that he has a diary, small diary. ఒక సహోదరుడు చెప్పడం నేను విన్నాను. ఆయనకు ఒక చిన్న డైరీ ఉందంట, పుస్తకం. He has the names of all the believers there. విశ్వాసుల పేర్లన్నీ రాసుకుంటాడు. He takes that and prays for each one. వారందరి కొరకు పేరు పేరు చెప్పున ప్రార్థన చేస్తాడు. Even when he travel, he takes that and opens it and remembers them. కొన్ని సందర్భాల్లో ప్రయాణంలో కూడా ఆ పేర్లన్నీ రాసుకుని వాటిని చూసుకుంటూ ప్రార్థన చేస్తాడు. That is carrying them in your heart. అంటే వారిని నీ హృదయంలో మోసుకుని వెళ్ళడం.
when we come to chapter 4 of Colossians, కొలసీ పత్రిక 4వ అధ్యాయానికి మనం వస్తే there we see the minister in the Colossian assembly, కొలసీ సంఘములో పనిచేస్తున్న సేవకుడిని మనం చూస్తాం. Epaphras. అతని పేరు ఎపఫ్రా. Paul says like this about him. అతని కొరకు పౌలు ఇలాంటి మాట చెప్పాడు. He is laboring fervently in prayers. మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు అని చెప్పాడు. Yeah, it was not a casual prayer, అది మామూలు ప్రార్థన కాదండి. but it was a labor. It was wrestling in prayer. ప్రార్థన పోరాటం, ప్రార్థనలో ప్రయాస. He is praying for you. మీ కొరకు ప్రయాసపడుతున్నాడు ప్రార్థనలో. Yes, that should be told about each one of us. మన కోసము, సంఘాన్ని పాలించే మన కోసము దేవుడు అది చెప్పాలి. May the Lord help us that we have this duty and remember them in the presence of the Lord. మనకి ఈ యొక్క బాధ్యత ఉన్నదని ఎరిగి మనకు అప్పగింపబడిన ఆత్మలను దేవుని సన్నిధిలో మనం ఎత్తి ప్రార్థన చేయాలి. Now, fourth point, 4వది lead. నడిపించుట. Let's come to that chapter 13 of Hebrews itself. 13వ అధ్యాయంలోనే హెబ్రీ పత్రికలో చూడొచ్చు. Verse 7. 17వ వచనం. Verse 7. 7వ వచనం. Remember them which have the rule over you. మీపై నాయకులుగా ఉన్నవారు అన్నమాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. Yeah, verse 17, obey them that have rule over you. మీపై నాయకులుగా ఉన్నవారు 17లో కూడా ఉంది. Verse 24, 24వ వచనం చూడండి. salute all them that have rule over you. మీపై నాయకులైన వారందరికీ అని చెప్పాడు. In English the word is rule, but I think the Telugu has the right word. ఇంగ్లీష్లో రూల్ అని ఉంది, తెలుగులో రూలర్ అని ఉంది. So what you have is తెలుగులో ఉన్నదే మంచిది, బాగా రాయబడింది అని చెప్తున్నారు. That means to lead. Yes. When we come to John 10, నడిపించడము. 10వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం verses 3 and 4. 3-4 వచనాలు చూద్దాం. The Lord tells about the good shepherd. మంచి కాపరి గురించి ప్రభు చెప్తున్నారు. It says, to him the porter openeth, and the sheep hear the voice, and he calleth his own sheep by name, and leadeth them out, and when he putteth forth his own sheep, he goeth before them, and the sheep follow him, for they know his voice. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. Yeah, there we see the shepherd calls his own sheep by name. అక్కడ కాపరి తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. Think about a flock. మందను చూడండి. For us, if you look at it, all the sheep will look alike. అలా చూసామనుకోండి, మందలో ఉన్న గొర్రెలన్నీ ఒకలాగే కనపడతాయి మనకి. We won't be able to segregate one from another. ఏది ఏ గొర్రెో మనకు తెలదు. But the shepherd knows which is his own. కానీ గొర్రెల కాపరికి మాత్రం ఆయన గొర్రెదో స్పష్టంగా తెలిసిపోద్దంటండి. And he knows their name. వాటి పేరు కూడా తెలుస్తుందండి. And here it's told that by name he calls them out. వారిని పేరు పెట్టి పిలుస్తాడంట సమకూర్చడానికి. And they follow him. అవి ఆయనను వెంబడిస్తాయని రాయబడింది. And he leadeth them out. వాటిని ఆయన నడిపిస్తాడు అని చెప్పాడు. You know, in a flock there may be sheep of many shepherds, you know. ఒక మందలో చాలా మంది గొర్రెలు ఉండొచ్చు. So he calls his own and they follow him. ఆయన తన సొంత గొర్రెలను పిలుస్తాడు, అవి ఆయన్ని వెంబడిస్తాయి. And after coming out, అవి బయటకు వచ్చిన తర్వాత he goes before them and they follow him. ఆయన వాటి ముందు నడుస్తాడు, అవి వెంబడిస్తాయి. You see, that is leading. దాన్ని నడిపించడం. Going before and taking the flock after you. మందకు ముందు నడవడం, మంద ఆయన వెంట నడిపించడం. You know, for any other animal you have to go behind them and beat them to chase them. మిగతా జంతువులకి వెనకాల ఉండాలండి, వాటిని కొడితేనే కానీ ముందుకు నడవు. Think about, guiding the cattle. చూడండి, ఈ యొక్క ఎద్దులు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, you have to go after them. వాటి వెనకాల కరెక్ట్గా ఉండాలండి. But you cannot, send the sheep like that.
కానీ వెనకాలండి తరిమితే గొర్రెలు వెళ్ళలేవు అలాగా. You have to walk before it and lead them. నీవు దాని ముందు నడవాలి, అవి నిన్ను వెంబడిస్తాయి. That is the idea we have over here. ఇక్కడ ఉన్న ఆలోచన అదే కదా. So when we say that we should lead them, that means go before them so that they may follow you. అవి నిన్ను వెంబడించినట్లుగా వాటి ముందు నువ్వు నడవాలి. That calls for an exemplary life also. అది దేనికి చూసినంటే మాదిరికరమైన జీవితానికి సూచన. When we come to 1 Peter chapter 5, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయానికి మనం వస్తే there we read the same thing very clearly. అక్కడ కూడా ఆ అంశాన్ని చాలా స్పష్టంగా చదువుతాం. Verse 3 says like this, neither as being lords over God's heritage, but being examples to the flock. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులైనట్టుండగా మందకు మాదిరి అని రాయబడింది కదా. Yeah, being examples to the flock. మందకు మాదిరిగా ఉండండి. When you present your life as an example to the people, నీవు నీ వెంట వచ్చే ప్రజలకు మాదిరిగా నీవు చేసుకున్నప్పుడు they will follow you. వారు నిన్ను వెంబడిస్తారు. Another truth we have to understand is this. మరొక సత్యము మనం గమనించవలసింది, whether we know it or not, our people are following us. నీకు తెలిసినా తెలవకపోయినా నీ వెనకాల కొంతమంది వెంబడించే వాళ్ళు ఉన్నారు. They look at you and they mold their life. నీ వైపు చూసి నువ్వు ఎలా నడుస్తున్నావో వాళ్ళు కూడా తమ జీవితాన్ని అలాగే మార్చేసుకుంటుంటారు. Because they consider the elders as the example for them. వారు పెద్దలను వారికి మాదిరిగా తీసుకుంటారు. So just imagine if our people start following us, how their life will be. ఇప్పుడు మనల్ని వెంబడిస్తే మనల్ని మాదిరిగా తీసుకుంటే వాళ్ళ జీవితాలు ఎలాగంటే ఒకసారి మీరు ఆలోచించండి. If we are the model for them, మనమే వారికి మాదిరి అయితే how much careful we have to be with our own life. మరి మన యొక్క సొంత జీవితాల పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. Walk before them. వారు ముందు నడవాలి. Lead them. వారు నడిపించాలి. Be examples for them in front of them. వారి ముందు మాదిరిగా ఉండాలి. This is a great responsibility we have. ఇది గొప్ప బాధ్యత కదా. So first of all, look caring for ourselves. మొట్టమొదటిది మనల గురించి జాగ్రత్త. Secondly, giving the right food. మందకు మంచి భోజనం ఇవ్వడం రెండవది. Thirdly, praying for them. వారి కొరకు ప్రార్థించడం మూడవది. Fourthly, giving them the example from life. వారికి మన జీవితంలోంచి మాదిరిని ఇవ్వడం. Fifthly, ఐదవది rule over them. వారి పైన నాయకత్వం చేయడం, పరిపాలన. Come to 1 Thessalonians chapter 5. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం and verse 12. 12వ వచనం. I think in one of the classes we had referred to this. ఒక తరగతిలో మనము చూసినట్టున్నాం. 1 Thessalonians chapter 5 verse 12. 5:1. రాని పిల్లని రాడు, ఎక్కడ పోయాడు? Yeah, we will read that 1 Thessalonians chapter 5 verse 12. 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. Yeah, there is that expression, those who are over you in the Lord. మీ పై నాయకులుగా ఉండి. That idea is there? Yes, there. Over you. మీ పైవారై ఉండి అన్న ఉంది కదండి. Or being rulers over you. మిమ్మలను నడిపించేవారు లేదా పాలించేవారు. Look at 1 Thessalonians chapter 5. 5వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం verse 17. 17వ వచనం కూడా చదువుకుందాం. 17వ వచనం. Yeah, let the elders that rule well be counted worthy of double honor. ఇందులో మనకి 16 నుంచి 18 వరకు కలిసి ఉంది. ఎలాగ చేయొచ్చు క్రీస్తు యేసు మీ విషయంలో దేవుని చిత్తం. Rule well. 21లో ఉన్నట్టుంది. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్త పరీక్షించి మేలను చేపట్టి ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి,
It's not there. Just wait. No, verse 17 or 18, something like that. Rule over you. They that rule over you. మీపై నాయకులుగా ఉండి మిమ్మల్ని పరిపాలించువారు అన్నాడు. 15. First Thessalonians? First Timothy. Sorry. First Thessalonians is over. ఓకే. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ లేదు అందుకే. బాగుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయండి. బాగుగా పాలన చేయి పెద్దలు. Yeah, rule over you. You have that idea, right? బాగుగా పాలన చేయు. So in this portions we see about ruling over the flock. ఇక్కడ మందను పాలన చేయడం అనేది మనం చూస్తున్నాం. When we say rule, it doesn't mean that we should have our lordship over them as we see in the world. దేవుని లేఖనాల్లో మనం చూసినట్లుగా వారిని పాలించము అంటే వారి మీద ప్రభువులై ఉన్నట్టు ఉండకూడదు అని చెప్పాడు పేతురు పత్రికలో. It is not the rule as we see in the world. లేకపోతే ఈ లోకంలో ఉన్న పరిపాలనకు సంబంధించిన పరిపాలన లాంటిది కాదు. It's not like an autocratic rule, where in the world you have over the people. చూడండి, నియంతృత్వ పాలన కాదు లోకంలో. Yes, I'm coming to that. You just turn to 1 Peter chapter 5. మొదటి పేతురు పత్రిక 5 చూడండి. మొదటి పేతురు పత్రిక 5. పర్లేదు, నెమ్మదిగా కంగారు పడకండి. కానండి. Look at verse 3. 3వ వచనం చూడండి. 3వ వచనం. Neither as being lords over God's heritage. ప్రభువులైనట్టు ఉండక అన్న మాట రాయబడింది కదండి. You got that? Yes, that. Yeah. So it is not like, lording over the people. ప్రభువులైనట్టు ఉండగా అంటే మంద మీద నియంతృత్వ పాలకులుగా ఉండకూడదు. Of course, control should be there. వాళ్ళని నియంత్రించాలి. But not with that spirit that you see in the world. లోకంలో ఉన్నారు కదా నియంతృత్వ వ్యక్తులు, అలాంటి ఆత్మ కలిగిన వారై ఉండకూడదు. You are leading them with your example. మాదిరితో వాళ్ళని నడిపించాలి. You are leading them with your life. మీ జీవితంలో వారిని నడిపించాలి. This is the idea we have over there. అది అనుకున్న ఆలోచన. You see, when you look at the leadership in the assembly, స్థానిక సంఘములో నాయకత్వాన్ని మనం చూసినప్పుడు we often call it as the servant leadership. సేవకత్వముతో కూడిన నాయకత్వం మనం చూస్తాం. Serve the people and lead. వారికి సేవ చేస్తూ వారిని మనం నడిపించాలి. So it's a service to others. ఇతరులకు సేవది. This is a must in the assembly also. సంఘములో అది చాలా ప్రాముఖ్యమైనది. And when you say that you have to, rule over them, వారి మీద మీరు బాగుగా పాలన చేయాలి అని చెప్పినప్పుడు, that is putting your mind into their life and seeing what their needs are, spiritual and otherwise, and see that they are, they meet all their needs in the right time. మీ మనసు మంద మీద కేంద్రీకరించి ఆత్మ సంబంధమైన అవసరాలు, భౌతికమైన సంబంధమైన అవసరాలు, ఇతర అవసరాలు కూడా సరైన సమయంలో తీర్చబడినట్లుగా సౌలభ్యాన్ని కలిగించడం. There is stewardship given into your hand. నీకు గృహ నిర్వాహకత్వం ఇవ్వబడింది కదా. So you should see that all their needs are met in the right time. సరైన సమయంలో గృహ నిర్వాహకుడు వారి యొక్క అవసరాలు తీర్చేవాడై ఉండాలి. So ruling is not just, seeing whether they come for the meetings or not. They are coming for the time and all that. పరిపాలన చేయడం అంటే మీటింగ్కి వస్తున్నారా లేదా, సమయానికి వస్తున్నారా లేదా అనేది మాత్రమే కాదు. Understanding their life and guiding them in such a way that their needs are met, spiritual and material. వారి జీవితాన్ని అవగాహన చేసుకుని ఆధ్యాత్మికమైన భౌతికమైన అవసరాలు తీర్చబడినట్లుగా సంఘ పెద్దలు నిర్వహించాలి. Then number 6, 6వది admonish. బుద్ధి చెప్పాలి. We have that in 1 Thessalonians chapter 5 and verse 12. 5వ అధ్యాయము మొదటి తెస్సలోని పత్రిక 17వ వచనంలో మనం చూస్తాం. 12వ వచనం. And we beseech you, brethren, to know them which labor among you and are over you in the Lord and admonish you. మీకు బుద్ధి చెప్పి. What is the meaning of admonish? బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏమిటి? Directing them. వారిని నడిపించడం, దిశను నిర్దేశించడం. Very often we give this example. సర్వసాధారణంగా ఈ ఉదాహరణ మనం ఇస్తాం. Think about a vehicle, a car. ఒక కారుని మీరు చూడండి. Driver is there. డ్రైవర్ ఉంటాడు. And he steers it, according to the need. ఏ మార్గాన్ని వెళ్ళాలో అలాగా చక్రం తిప్పుతుంటాడు అనమాట.
హ్యాండిల్. So admonish means to steer. బుద్ధి చెప్పడం అంటే మార్గంలో పెట్టడం అన్నమాట. Think about a ship. మీరు ఒక ఓడను చూడండి. It has the captain. దానికి ఒక కెప్టెన్ ఉంటాడు. He knows where all the rocks are there in the ocean. ఆ సముద్రంలో పర్వతాలు ఎక్కడ ఉన్నాయో అతనికి తెలుసు. According to that, he steers the ship and keeps away from the danger. ఆ యొక్క ప్రమాదాలు తప్పించడానికి ఆ చక్రాన్ని తిప్పి ఆ ప్రమాదాలను తప్పించి ముందుకు కొనసాగిస్తాడు. That is the idea over here. అది ఇక్కడ ఆలోచన. Elders have this duty of guiding the believers into safety. విశ్వాసులను ప్రమాదాల నుంచి తప్పించి సురక్షితమైన ప్రాంతానికి వారిని నడిపించాలి. అది బుద్ధి చెప్పడం. For that, definitely the elders should know the personal life of believers. మరి సంఘ పెద్దకు ఆ విశ్వాసుల యొక్క వ్యక్తిగత జీవితం ఎరిగిన వాడై ఉండాలి. What all are their problems? వారి సమస్యలు ఏంటో ఎరిగిన వాడై ఉండాలి. What all are their necessities? వారి అవసరాలు ఏంటో ఎరిగిన వాడై ఉండాలి. If it is young people, what all are the friends they make up? యవనస్తులైతే వారు ఎలాంటి స్నేహాలతో ఉన్నారో చూడాలి. You should have a close relationship with them. వాళ్ళందరితో సన్నిహితమైన స్నేహభావం ఉండాలి. Otherwise, the elders will not be able to guide them, away from all dangers. ఇప్పుడు ప్రమాదంలో పొంచి ఉన్న ప్రమాదాల నుంచి యవన తరాన్ని తప్పించడం మన తరం కాదు. Steer their life. వారి యొక్క జీవితాన్ని సరైన మార్గంలో దిశ కలిగించాలి. That's admonishing. అది బుద్ధి చెప్పడం అంటే. When I say this, ఇది చెప్పినప్పుడు I share an experience from my own life. నా సొంత జీవితం నుంచి ఒక ఉదాహరణ మీకు That చెప్పాలనుకుంటున్నాను. is from my early life. నా యొక్క తొలి దినాలు యవన కాల ప్రాయము, When I was in maybe 5th or 6th or something. లేదంటే 5, 6 తరగతుల్లో ఉన్న సంవత్సరాలు అవి. The assembly we had was a very small assembly. నేను పెరిగిన సంఘం చాలా చిన్న సంఘము. And we gathered in the house of the evangelist. ఆ యొక్క సువార్థికుని యొక్క ఇంటిలో కూడుకునే వాళ్ళం మేము. So maybe 15 people, 20 people, not more than that. 15-20 మంది ఉండేవాళ్ళం, అంతకంటే ఎక్కువ మంది కాదు. And our elder, the servant of the Lord, was one of the eminent servants of the Lord, ministers of God's word. మా సంఘాన్ని చూసి ఆయన ఆ దినాల్లో ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో, ప్రఖ్యాతిగాంచిన బోధకుల్లో ఒకడు. He is now with the Lord. ఇప్పుడు ఆయన ప్రభుతో ఉన్నాడు. So he has a student. ఆయనకు ఒక విద్యార్థి ఉన్నాడు. He was also very famous in Kerala. ఆయన కూడా కేరళలో చాలా ప్రఖ్యాతిగాంచాడు. If I tell the name, maybe some of you will know that. పేరు చెప్తే మీకు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. So famous he was. అంత ప్రఖ్యాతిగాంచాడు. A Malayalam preacher. ఆయన మలయాళంలోనే బోధించేవాడు. Not well known. కానీ అందరికీ తెలుసు మలయాళంలో. When he preached, thousands of people come to listen to him. ఆయన వాక్యం బోధిస్తే వేల మంది వచ్చి వినేవారు. If he does a open air meeting, there will be traffic problem there. ఒకవేళ ఎక్కడైనా ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయేదంటండి. That kind of a preacher. అంత ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధికి ఎక్కిన వర్తమానికుడు. So as the servant of the Lord in our place was his teacher, he used to visit us often. Just repeat me. This preacher, as the servant of the Lord in our place was his teacher, he used to visit our assembly often. మా సేవకుడు ఆయన యొక్క టీచర్ కాబట్టి ఆయన తరచుగా మా సంఘాన్ని దర్శిస్తూ ఉండేవాడు. He was a great preacher, this student. ఇప్పుడు ఆయన టీచర్ అయినప్పటికీ, ఇతడు విద్యార్థి అయినప్పటికీ, గొప్ప ప్రసంగికుడు అయినప్పటికీ, But one thing about him is he will never sing songs. ఎప్పుడు పాటలు పాడేవాడు కాదండి. Even during the worship time, in the meeting and all, he sits there, he won't sing, he will just sit like this. అందరూ పాటలు పాడుతున్నా కానీ మీటింగ్లో కూడా అలా మౌనంగా అలా కూర్చుని ఇలా చూసేవాడు. As I said, I was a small boy. నేనేమో చిన్నవాడు కదండి. When I looked at him, thought about his preaching and all that, I had a big admiration for him. ఎందుకంటే అతడు బోధించిన విధానం చూసి, అతనికి ఉన్న ఆ యొక్క ప్రసిద్ధి చూసి, ఇతనిలాగా ఉంటే బాగుంటుందనే హృదయంలో ఒక ఆలోచన ఉండేది నాకు. So I used to think like this. నేనేమనుకునేవాడినంటే when I grow up, I should become like him. నేను పెద్ద అయిన తర్వాత ఆయనలాగా అవ్వాలనుకునేవాడిని. So I used to watch him closely, how he conducts himself. మరి ఆయనలాగా అవ్వాలంటే ఆయన ఎలా ఉంటున్నాడో ఏంటో చూడాలి కదా, దగ్గరుండి జాగ్రత్తగా చూసేవాడిని. So I noticed this. He won't sing songs. నాకు అర్థమైంది ఏంటంటే ఇతర పాటలు పాడడాన్ని అర్థమైంది. I thought that I will also follow that. ఖచ్చితంగా నేను కూడా పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నాను. Before that, as a boy, I used to sing loudly, in that group. అప్పుడు దాకా చిన్నవాడిని కాబట్టి అందరితో కలిసి చాలా గట్టిగా పాటలు పాడే నేను. So I stopped singing. పాటలు పాడడం మానేసాను.
And our servant of the Lord noticed this. కానీ మా సేవకుడు దీన్ని గమనించాడు. He didn't say anything. ఏమనలేదు. He didn't say why you are not singing at all. ఎందుకు పాడతలేదు కట్ట నన్ను అడగలేదు. So he noticed this change. కానీ విషయాన్ని గుర్తించాడు, ఇతనిలో ఈ మార్పు వచ్చింది ఏంటి అని. And he didn't know my plan and all that. నాకు లోపల ఏ ప్లాన్ ఉందో ఆయనకు తెలియదు కదా. One day he told me like this. ఒక రోజు ఇలా అన్నాడు నాతోటి, Next week onwards, వచ్చే వారం నుంచి when you come for the meeting, నువ్వు మీటింగ్కి వస్తే you should come and sit near me. నా పక్కన కూర్చోవాలి అన్నాడంట. That is in front, ఎదరా. You should come and sit near me. నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అన్నాడంట. I didn't know for what purpose it was and all. ఎందుకు అలాగ పక్కన కూర్చోమన్నాడు అన్న సంగతి నాకు తెలీదు. So I had to go and sit there. వెళ్ళి ఆయన పక్కన కూర్చోవలసి వచ్చింది. When the meeting started, మీటింగ్ ప్రారంభించబడింది. he took a hymn book and kept it before me. ఒక పాటల పుస్తకం తెచ్చి నా ముందెట్టాడు. So I understood what was his problem like. నాకు అర్థమైపోయింది దీనికి ఏం అర్థమైంది అన్న సంగతి. He wanted me to sing songs. నేను పాటలు పాడాలని ఆయన అనుకుంటున్నాడు. He didn't ask me anything. He only gave me the hymn book, that's all. నాకేం చెప్పలేదు, పాటల పుస్తకం తెచ్చి ఎదురుగా పెట్టాడు అంతే. So I had to sit in front and sing songs from that day. ఇంకా ఆ రోజు నుంచి ఆయన కోసం పాటలు పాడాల్సి వచ్చింది. That day meeting got over. మీటింగ్ అయిపోయింది. And he told me like this. ఆయన ఎలా చెప్పాడు, normally after the meeting we keep the hymn book there itself and go, మనం పాటల పుస్తకాలన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంటాం కదా. The hymn book belongs to the assembly. ఆ సంఘానికి సంబంధించిన పాటల పుస్తకాలు కాబట్టి. But that day when the meeting got over, మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నాడు, he told me like this. ఇలా చెప్పాడు, you can take that hymn book home. ఈ పుస్తకం ఇంటికి అట్టిపో అన్నాడు. You can take that hymn book home. ఈ యొక్క పాటలు పాడే పుస్తకం ఇంటికి పట్టుకెళ్ళిపో అన్నాడు. Bring it every week. ప్రతి వారం తెమ్మని చెప్పాడు. You understood the treatment? అర్థమైపోయిందా ట్రీట్మెంట్? Sometimes I think like this. కొన్నిసార్లు ఇలా అనుకుంటాను, if he had not, interfered timely with that attitude, probably I might not have become like the other servant of the Lord, and I might not have sung also all my life. ఒకవేళ సరైన సమయంలో ఆయన ఆ విషయంలో జోక్యం చేసుకోకపోతే నేను ఎలాగా ఆ సేవకుల్లాగా అవ్వలేకపోదును, కానీ పాటలు కూడా పాడలేకపోదును. Very wisely he dealt with that. చాలా తెలివిగా నన్ను సరి చేశాడు. This as an example for elders I have told in many places. చాలా సందర్భాల్లో సంఘ పెద్దలకు కూడికల్లో ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. I often say, the leaders in the assembly should know the pulse of every believer. నేను చాలా సాధారణంగా చెప్తున్నాను, సంఘములో ఉన్న విశ్వాసం యొక్క నాడి తెలుసు కదా, నాడి తెలియాలంటే మనకి. When I say pulse, the spiritual pulse. దయచేసి నేను నాడి అంటే అది ఆత్మ సంబంధమైన నాడి. Don't try to go and record the pulse of everyone after. వెళ్ళి అందరూ చేయబట్టుకుని పల్స్ ఉందలే చూడకండి, అది కాదు నేను చెప్పేది. I'm telling about the spiritual pulse. ఆత్మ సంబంధమైన నాడి ఎరిగిన వాడై ఉండాలి. What I mean is, నా అర్థం ఏంటంటే, watch them carefully and see where they stand spiritually and deal with them accordingly. వారిని క్లోజ్గా చూసి ఆత్మీయంగా ఏ స్థితిలో వారు నిలబడి ఉన్నారో అని ఎరిగి వారిని మీరు సంధించాలి. That's admonishing. దాన్నే బుద్ధి చెప్పడం అంటారనమాట. Now lastly, number 7. చివరిగా 7వది, give account. లెక్క చెప్పాలి. You have that in Hebrews chapter 13 verse 17. హెబ్రీ పత్రిక 13:17 మాట మనం చూస్తాం. Yeah, we read that many times. చాలాసార్లు చదివాం. We will read it again. మరలా చదువుదాం. Obey them that have the rule over you and submit yourselves, for they watch over your souls, and as they that must give account, that they may do it with joy and not with grief, for that is unprofitable for you. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. Yeah, they must give account. వారు లెక్క అప్పచెప్పవలసిన వారు. Elders are going to give account to the Lord. పెద్దలు దేవునికి లెక్క చెప్పవలసిన వారు. This is something that we don't mind always, remember always. మనము దీన్ని ఎక్కువ ఆలోచించం, మనసులో పెట్టుకోం. We teach about the judgment seat of Christ. మనము క్రీస్తు న్యాయపీఠం కోసం బోధిస్తాం. What is the judgment seat of Christ? క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటి? All the believers are going to stand before the judgment seat of Christ and give account of their life. విశ్వాసులందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి
ప్రతివాడు తన్ను గురించి లెక్క చెప్పవలెను అని చెప్తాం. That's the place of rewarding. అక్కడ బహుమానాలు వచ్చే స్థలం అది. On that day, ఆ రోజున elders shall give account of the responsibility that was given to them. వారికి ఇవ్వబడిన పెద్దలు వారికి ఇవ్వబడిన బాధ్యతల విషయమై లెక్క చెప్పాలి. As we see in the scripture, లేఖనాల్లో చూసినట్టుగా the flock is the heritage of God. మంద దేవుని స్వాస్యం. They are purchased by the blood of the Lord. ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన కొనబడిన మంద. So they are very important for the Lord. ప్రభువుకి అవి చాలా ప్రాముఖ్యమైనవి. And the Lord gives this group into the hands of these shepherds, or rather these elders. ఆ దేవుడు ఈ గుంపును పెద్దల చేతిలో పెట్టాడు, లేకపోతే ఈ నాయకుల చేతిలో పెట్టాడు. As we had seen earlier, మనం ముందు చూసినట్టుగానే they are called as overseers also. వారు పై విచారకులుగా కూడా చూసాం. We had seen the meaning of that overseer. ఆ పై విచారకులు అనే దాని అర్థాన్ని మనం చదివాం. The ones to whom a stewardship is given. ఎవరికైతే గృహ నిర్వాహకత్వం అప్పగించబడిందో, A responsibility is given. వారికి బాధ్యత ఇవ్వబడిందో, If responsibility is there, వారికి బాధ్యత ఉంటే there's a day going to come when we have to give account of it also. ఒక రోజు ఉంటది ఇవ్వబడిన బాధ్యత విషయమై లెక్క చెప్పాలి. Then how much careful we ought to be in the ministry that God has given to us. ప్రభు మనకిచ్చిన మరి ఈ పరిచర్యలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. I remember an elder of an assembly back in Mumbai. బొంబాయిలో ఒక సంఘంలో ఒక సంఘ పెద్ద గారి గురించి నాకు తెలుసు. He was a good elder. చాలా మంచి సంఘ పెద్ద. He's now with the Lord. ఆయన ప్రభుతో ఉన్నాడు. A few months before he passed away, ఆయన వెళ్ళిపోక ముందు కొన్ని నెలల్లో he said like this to me. ఆయన ఇలా అన్నాడు, Thompson, time for me to go is near. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది థామ్సన్. I'm going to meet the Lord. ప్రభువుని కలుసుకోవడానికి సమయం వచ్చేసింది. My biggest worry is, నాకున్న చాలా పెద్ద చింత ఏమిటంటే, the Lord will ask me about the flock. ఇప్పుడు మంద గురించి ఆయన నన్ను అడుగుతాడు. What answer I will give? ఏ జవాబు చెప్పాలి? That was his concern. అది ఆయన చింత అంట. I know that most of you are elders. మీలో చాలా మంది పెద్దలు బాధ్యత కలిగిన వారు, or you have a responsibility in the local assembly. స్థానిక సంఘంలో నీకు చాలా బాధ్యత ఉంది కదా, చేస్తున్నావు కదా. Are you aware that a day is going to come when you shall stand before the Lord and give account for the life of the people given into your responsibility? నీ యొక్క బాధ్యతలోనికి ఇవ్వబడిన ప్రజల యొక్క లెక్క చెప్పవలసిన ఒక రోజు ఉన్నదన్న సంగతి నీవు గుర్తెరిగి ఉన్నావా? The ministry and the life that's given to you is for living for the good of the people that's given to your account. నీకు ఇవ్వబడిన పరిచర్య, ఆ వెలుగు నీకు ఇవ్వబడిన ప్రజల యొక్క మేలు కొరకు చేయడానికే కదా. May the Lord help us that we may have that seriousness in our lives. మన జీవితాల్లో అలాంటి తీక్షణత కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయను కాక. We were looking at the 7 responsibilities of the elders. పెద్దల యొక్క 7 బాధ్యతలు ఇంతవరకు మనం చూసాం. As I mentioned in the scripture, those responsibilities are clearly told. లేఖనాల్లో ఆ బాధ్యతలు సుస్పష్టంగా రాయబడ్డాయి. Number 1, మొట్టమొదటిది, take care of yourself. నిన్ను గురించిన జాగ్రత్త. If you fail there, well, you're going to be a failure in the rest of the things also. ఒకవేళ అక్కడే దారి తప్పితే ఇక మొత్తం జీవితం అంతా దారి తప్పుద్ది. Number 2, రెండవది, give the word of God. దేవుని వాక్యాన్ని బోధించాలి. Lead the flock to the thick pastures, green pastures. పచ్చిక బయళ్ళు వద్దకు, చిక్కని పచ్చిక బయళ్ళు వద్దకు నడిపించాలి. Thirdly, మూడవది, watch or pray for them. వారి కొరకు మెళకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. And 4, నాలుగవది, lead them. వారిని నడిపించాలి. 5th, ఐదవది, rule over them. పరిపాలన చేయాలి. Not like the ruling in the world, ప్రపంచంలో ఉన్న పరిపాలన కాదు, but serving them. నాయకత్వంతో కూడిన సేవకత్వం. Number 6, ఆరవది, admonish. బుద్ధి చెప్పాలి. Number 7, ఏడవది, that's in future, okay? భవిష్యత్తు. You're going to stand before the Lord and give account of this work. చేసిన పనికి లెక్క చెప్పాలి. Let us look forward to that day and ఆ రోజు- fulfill the work that God has given now.
ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. దేవుడు మనకి ఇప్పుడిచ్చిన పనిని జాగ్రత్తగా చేయాలి. May the Lord help us and bless us. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక.